క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క విశ్వాసి ధరించవలసిన ఒక ఆయుధం ఉందండి. ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన అనే ఆయుధాన్ని మీరు కలిగి ఉన్నట్లయితే మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో, మీరు ఎదుర్కొంటున్న ప్రతి పోరాటంలో, ఈ జీవితకాలం అంతట్లో మీరు విజయాన్ని చూస్తారు. నమ్ముతారా? మనము ఎప్పుడు అనుకుంటూ ఉంటాము, నేను చేస్తున్న ప్రార్థన దేవుడు చూడడం లేదండి, దేవునికి వినబడడం లేదండి అని. కానీ ఒక మారు మీరు ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే పరిశుద్ధుల ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి వెళ్తుంది అని రాయబడింది. మీరు అనుకుంటుండొచ్చు మీ ప్రార్థనని దేవుడు వినడం లేదని, దేవుడు చూడడం లేదని, దేవుని దగ్గర నుంచి జవాబు రావడం లేదని. కానీ నిజానికి ప్రతి ఒక్క ప్రార్థనని దేవుడు